అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై సీబీఐ విచారణ జరపాలి అన్న పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది. కోర్టు సెలవుల తర్వాత పిటిషన్ను లిస్టు చేయాలని సుప్రీం ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో నిందితుల తరపున ఎవరు వాదించొద్దు అని అయోధ్య బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఎవరైనా వాదిస్తే 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని అయోధ్య బార్ అసోసియేషన్ ప్రకటించింది. అయోధ్య రామ మందిరం ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో చంపత్ రాయ్ స్టేట్మెంట్ ను సిట్ ఇప్పటికే రికార్డు చేసింది. పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసిన యువకుని రైల్వే సిబ్బంది కాపాడారు. తుని మొత్తానికి అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది. కోర్టు సెలవుల తర్వాత పిటిషన్ను లిస్టు చేయాలని సుప్రీం ఆదేశించింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయచంద్రిక, అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించినటువంటి కానుకలు విరాళాల్లో దాదాపు 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు నగదు, బంగారం, వెండి ఇవన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయి, దొంగిలించారు అన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ విరాళాల లెక్కింపు, నిల్వ ప్రక్రియలో లోపాలను గుర్తించినటువంటి సిట్ అధికారులు ఈ అవకతవకలకు బాధ్యులుగా భావిస్తూ 25వ తేదీన 8 మంది నిందితులను అరెస్ట్ చేసి ఫైజాబాద్ జైలుకి తరలించారు. అయితే సిట్ ప్రాథమిక నివేదికలో భద్రతా లోపాలు, పర్యవేక్షణ లోపాలు బయటపడటంతో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, అలాగే మరో ట్రస్టీ అనిల్ మిశ్రా 26వ తేదీన తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు చంపత్ రాయ్ స్టేట్మెంట్ ను కూడా అధికారికంగా రికార్డ్ చేశారు. అయితే ఈ రోజు మరో కీలకమైనటువంటి పరిణామం జరిగింది. ఈ రోజు ఉదయం అయోధ్య బార్ అసోసియేషన్, ఏదైతే ఫైజాబాద్ అడ్వకేట్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమైంది. అసోసియేషన్ అధ్యక్షుడు కాళికా ప్రసాద్ మిశ్రా కోట్లాది మంది హిందువుల నమ్మకంతో ముడిపడి ఉన్నటువంటి రాముడి విరాళాలను దొంగిలించినటువంటి నిందితుల తరపున అయోధ్య జిల్లాకు చెందిన ఏ న్యాయవాది కూడా కోర్టులో వకాలత్ పుచ్చుకోకూడదు, వాదించకూడదని కూడా స్పష్టం చేశారు. ఒకవేళ బార్ అసోసియేషన్ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా నిందితుల తరపున వకాలతా పుచ్చుకుంటే వారికి 5 లక్షల జరిమానా విధిస్తామని కూడా అసోసియేషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా అసోసియేషన్ నుంచి కూడా బహిష్కరిస్తామని కూడా ప్రకటించారు. చంపత్ రాయ్తో పాటు ఈ వ్యవహారంలో ఉన్నటువంటి పెద్దలందరిపైన కఠిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఈ మొత్తం వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని దాఖలైనటువంటి పిటిషన్ ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఆకాశం ఏమీ ఊడిపడదు అని వ్యాఖ్యానిస్తూ సెలవుల తర్వాత సాధారణ ప్రక్రియలోనే దీన్ని విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అయితే విజయచంద్రిక, రామ మందిర ఉద్యమంలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన చంపత్ రాయ్ లాంటి పెద్ద ఆయన రాజీనామా చేయాల్సి రావటం, క్షేత్రస్థాయిలో విరాళాల దొంగతనం నిజమని తేలటం దేశవ్యాప్తంగా భక్తులను కొంత తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేసింది. ఇది యూపీ రాజకీయాల్లో మిత్రపక్షాలకు పెద్ద అస్త్రంగా మారింది. ఒక నిందితుడికి న్యాయపరమైనటువంటి రక్షణ పొందే హక్కు రాజ్యాంగపరంగా ఉంటుంది. కానీ బార్ అసోసియేషన్లు ఇలా సామూహికంగా నిందితుల తరపున వాదించబోమని తీర్మానాలు చేయటం, జరిమానాలు విధించడం గతంలో కూడా వివాదాస్పదమైంది. నిందితులకు లీగల్ ఎయిడ్ ద్వారా ఈ డిఫెన్స్ లభించే అవకాశం ఉన్నప్పటికీ కూడా స్థానిక న్యాయవాదుల బహిష్కరణ వల్ల ఈ కేసు విచారణ కొంత తీవ్ర ఉత్కంఠంగా మారనుంది. ఈ ఘటన తర్వాత ఈ రామాలయ ట్రస్ట్ లో పారదర్శకత కోసం ఐఏఎస్ లేదా బ్యాంకింగ్ రంగానికి చెందినటువంటి ప్రొఫెషనల్ సిఇఓలను కూడా నియమించి ఈ నిధుల లెక్కింపును డిజిటలైజ్ చేయాలనే డిమాండ్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు అయితే కొంత రామ మందిర నిర్మాణం, అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటికీ కొత్త
డిస్టర్బ్ కలిగించే అంశాలనే చెప్పొచ్చు విజయ సంతకం. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. अभियुक्तों की ओर से वकालत नहीं करेगा. अगर अधिवक्ता वकालत करता है तो इस संघ में सहयोग की धनराशि में 5 लाख रुपए वो प्रत्येक नाम से जमा करेगा. और आगे ये भी तय किया गया है कि ये चंपक राय, गोपाल राव और ये अनिल मिश्रा, इन लोगों के खिलाफ मुकदमा दर्ज कराने के लिए 173 सीआरपीसी की कार्यवाही की जाएगी. और ये भी तय किया गया है इसका पुरजोर विरोध किया जाएगा. सीबीआई से जांच की मांग की जाएगी. इलाहाबाद में दोनों याचिकाएं आज तय कर ली जाएंगी. तय होंगी तो उसी के सीक्वेंस में हमारा संघ ये तय करेगा आगे क्या करना है. जरूरत पड़ी तो माननीय सर्वोच्च न्यायालय और उच्च न्यायालय में भी अधिवक्ता संघ अयोध्या अपने खर्चे से शरण लेगा. ये 500 रुपए की धनराशि, 5 लाख रुपए की धनराशि उन पर इसलिए की गई है कि वो एक सहयोग की धनराशि होगी और उसी के सहयोग से वकील लोग अपने मुकदमे की पैरवी